దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మానవుడై పుట్టిన ప్రతివాడు తన బాధ్యతల్ని తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే చివరి క్షణం దాకా జీవించవలే. అయితే బాధ్యతలు నెరవేర్చేటప్పుడు నేను చేస్తున్నాను అనే భావం సహజంగానే మనలో ఉంటుంది. అంతా నేనే చేశానండి అనిపించుకోవాలని ప్రతివాడికి ఉంటుంది. అసలు తను చెయ్యని వాటిని కూడా తనే చేశానని చెప్పుకోవాలి అనేటటువంటి తపన మనకి చాలామందిలో ఉంటుంది. చచ్చేటట్టుగా శ్రమపడి చేసేవాళ్ళు ఎవరో ఉంటారు కొంతమంది. కానీ ఏదో అమర్చిన దాంట్లో అత్తగారు వెలిపెట్టినట్టుగా మిగతా వాళ్ళంతా ఎవరో చేసి పెడితే ఎవడో వచ్చి ఇదంతా మొత్తం నా వల్లే అనిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం లోకల్లో. స్వయంగా చేసినటువంటి వ్యక్తి అయినా నేను చేశాను అనేటువంటి కర్తృత్వాన్ని తన మీద పెట్టుకోవడం, ఒక భారాన్ని తన మీద నిలుపుకోవడం లాంటిది. కర్తృత్వాన్ని వదలాలి, కర్తృత్వ త్యాగము అని అంటారు దాన్ని. కొంతమంది అంటుంటారు ఎంత ఎస్ అంటే ఇది నాదేం లేదనుకోండి, కానీ శ్రమ అయితే చాలా పడ్డామండి, కర్తృత్వ త్యాగం చేస్తున్నానని చెప్పుకోవాలని కొంతమందికి ఉంటుంది. ఆ చెప్పుకునేవాడి దాంట్లో మరింత వాడికి ఆ విషయంలో ఆబ అంటారు దాన్ని, వాడికి మరింత ఆబ ఉంటుంది. ఇదంతా ఎంత అదేం కాదనుకోండి, కానీ అంతా నాదేం కాదు, అంత నేనేం కాదనుకోండి, కానీ ప్రధానికి చివరి మళ్ళీ ఆ కాన్లు అనాలు వాడు చేరుస్తూ ఉంటాడు వాడు. అంటే వాడిలో దాని ఏదో తపన ఇంకా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే యూజువల్గా ప్రతి వాడికి కూడా నేను ఇంతవాడిని, నన్ను ఇంతవాడిగా లోకం గుర్తించాలి అని చెప్పుకుందామనేటటువంటి సెల్ఫ్ పోర్ట్రేయల్ యాటిట్యూడ్ ఆర్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫోబియా. అది ప్రతి వాళ్ళలోనూ జనరల్గా ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమైనటువంటి పనే, కానీ అది సాధించడం చాలా అవసరమయ్యా. అది కృష్ణుడు మనకి చెప్పేది. 5వ అధ్యాయంలో భగవద్గీతలో కర్మ సన్యాస యోగపు విధానాన్ని ఆయన వివరిస్తూ 24వ శ్లోకంలో సయుక్తః స సుఖీ నరః, వాడే నిజమైనటువంటి యోగి కాగలుగుతాడు. ఎవడు? వీడే నిజమైనటువంటి బ్రహ్మ నిర్వాణం అధిగచ్చతి. వాడే ఆత్మ ఆనందాన్ని చక్కగా పొందగలుగుతాడు.
యో అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతిరేవయ. అంతఃసుఖ అంతరారామ అంతర్జ్యోతి. ఏది తనకి ఇష్టం అనుకుంటాడు దానివల్లే కదా సుఖం కలుగుతూ ఉంటుంది. సో తనకి ఇతరమైనవి ఇష్టములు అనిపించినప్పుడు ఆత్మ యందు వాడికి సుఖం లభించడం అనేటటువంటిది అసాధ్యం. ఆత్మయందే వాడికి ఇష్టం ఏర్పడితే అప్పుడు వాడికి ఆత్మస్మరణ చేత, ఆత్మ ప్రాప్తి చేత, ఆత్మ దర్శనం చేత వాడికి సుఖం ఏర్పడుతుంది. అంటే మనస్సులో వీడికి ఆత్మయే పూర్తిగా నిండాలి. దానికి అడ్డుగా ఉండేటిని లోపల ఉండే మిగతా చెత్త చెదారం ఏదైనా ఉంటే వాటన్నిటినీ జాగ్రత్తగా బయటికి వాడు తుడిచివేసేసేయాలి, తొలగించుకోవాలి. ఇది ఆయన చెప్తున్నాడంటే అలాంటి వాళ్ళు ఉంటారా అంటే మనకి పూర్వాచార్యులు అలాంటి మహానుభావులు కూడా కనిపిస్తారు మనకి. ఎంబార్ గోవింద భట్టర్ అని వారికి పేరు. మహానుభావులు రామానుజాచార్యుల వారి యొక్క సంబంధం కలిగినటువంటి మహనీయులైన ఆయనకి చిన్నప్పుడు రామానుజాచార్యుల వారి మీద మారణ ప్రయోగం యాదవ ప్రకాశకులు చేసినప్పుడు దాంట్లోంచి తప్పించుకునే మార్గం చూపించింది ఈ గోవింద భట్టర్ అనేటటువంటి పిల్లవాడే. కానీ తర్వాత ఏదో కారణం చేత అతను ఇతర మార్గంలోకి పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత అదృష్టం బాగుండి రామానుజుల వారి ప్రేరణతోటి రామానుజుల యొక్క గురువు గారైనటువంటి శ్రీశైల పూర్ణులు తిరుమల నంబి అని అంటారు. తిరుమల క్షేత్రంలో వారు ఉండేవారు మహానుభావులు. పెరుమాళ్ళకి జల కైంకర్యం చేస్తూ ఉండేవారు అని అంటారన్నమాట. వారు వెళ్ళి 1కి 2 సార్లు ఆ వ్యక్తి ఉండేటటువంటి స్థానానికి వెళ్ళి అతనితో రకరకాలైనటువంటి వాదాలు లేకపోతే రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చివరికి అతనిలో ఒక మంచి మార్పుని తీసుకురాగలిగారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు తిరుమల క్షేత్రంలోనే శ్రీశైల పూర్ణులతోటి ఉండేవాడు. అతని పేరు గోవింద భట్టర్ అని అంటారనమాట. ఆ తర్వాత కాలంలో రామానుజాచార్యుల వారు తిరుమలకి వెళ్ళాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఈ గోవింద భట్టర్ యొక్క శ్రద్ధ, అతనికి ఉండేటటువంటి నిష్ఠ అవి చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి మన సిద్ధాంతానికి సంప్రదాయానికి చాలా అవసరము అనే కోరికతోటి అతన్ని తమ వద్దకి పంపించమని అడుగుతారు. సరే, తర్వాత రామానుజుల వారి దగ్గరికి వస్తారు. ఆయన రామానుజుల వారి యందు అతి శ్రద్ధ, అతి భక్తి, అతి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకే ఎంబార్ అని పేరు పెట్టారు. వారి గురించి చాలా అద్భుతమైనటువంటి మనకి చరిత్ర చెప్తారనమాట. వారికి వయసు వచ్చిన తర్వాత వారి తల్లిగారు అతనికి వివాహం చేయాలి అని కోరుకుంటారు. కానీ అతని వివాహానికి అంగీకరించడు. సరే పోనీ గురుగారితో చెప్పిస్తే బాగుంటుంది అని రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లవాడి తల్లిగారు రామానుజుల వారిని ప్రార్థన చేసుకొని, ఏమయ్యా ఇతను వయసు ఉన్నటువంటి పిల్లవాడు, చక్కగా వివాహం చేస్తే బాగుపడతాడు, వంశాభివృద్ధి కూడా జరుగుతుంది, మేము చెప్తే వింటలేదు, కాస్త నువ్వేనా చెప్పవాయా, చెప్పి ఇతనికి కాస్త గార్హస్థ్య మార్గాన్ని ఇస్తే బాగుంటుంది. ఒకసారి ప్రయత్నం చేద్దాం. రామానుజుల వారి తర్వాత ఆ పిల్లవాడిని కూర్చోపెట్టి అతనికి చక్కగా చెప్పి గృహస్థాశ్రమం యొక్క ప్రాధాన్యాన్ని, అదే కనుక లేకపోతే లోకంలో తిరిగి మళ్ళీ వంశాలు సాగేటువంటి అవకాశం లేదు కదా, అంచేత అది తప్పనిసరిగా ఆ బాధ్యతతోటి మనం తీసుకుని చేయాల్సిన కర్తవ్యమయ్యా అని అతనికి చెప్పి నచ్చ చెప్తారు. సరే మరి గురువుగారు ఆదేశించిన తర్వాత ఏం చేయాలి కనుక సరే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఏదో ఒక మంచి పిల్లని చూసి చక్కగా వివాహం చేశారు ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు.
కానీ వివాహం జరిగిన తర్వాతనైనా గృహస్థుగా జరపాల్సినటువంటి విధి విధానాలు ఏవి కూడా అతనికి బొత్తిగా పట్టకపోతే తల్లి తండ్రి బాధపడి అతన్ని మళ్ళీ గురుగారి దగ్గర తీసుకొచ్చి, అయ్యా మీరు చెప్పారు కనుక వివాహం చేశాం, కానీ పాప ఇతనికి ఏ రకమైనటువంటి ప్రవృత్తి లేకుండా ఉండిపోయిందే, ఏం చేయాలి ఇప్పుడు, ఇతనికి ఎలా చేయాలి మాకు అర్థం కావట్లేదు, పాప అనవసరంగా పాప ఆ పిల్ల బాధపడుతుంది అని చెబితే రామానుజుల వారు చెప్పి చూశారు. ఏమయ్య, గ్రామ్య సుఖాలు విరుద్ధమైనవైతే కావు. ఆ గ్రామ్య సుఖ అనుభవం కోసమే కదా భగవంతుడు చీకటిని కల్పించింది, రాత్రి కల్పించింది, కనుక అది తగినదేనయ్యా, అది విరుద్ధం కాదు సుమా అని చెబితే సరే అని వెళ్ళాడు ఆయన. మళ్ళీ సరే వెళ్ళాడు, కానీ మళ్ళీ అదే కథతో మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ ఏమైందయా అని అడిగారు. అంటే మీరు చీకటి అనేటటువంటిది గ్రామ్య సుఖాలకి తగినదే అని చెప్పారు కదా, నాకు అసలు చీకటే కనిపించట్లేదు కదా, నాకు ఎప్పుడు కూడా నాకు వెలుతురే కనిపిస్తుంది, ఎప్పుడూ నాకు ఆ దివ్య జ్యోతి సాక్షాత్కరిస్తుంది ఎప్పుడు ఎక్కడ చూసినా, కనుక నాకు చీకటి కనిపించినప్పుడు నాకు ఇతర సుఖాల్లోకి, ఇతర గ్రామ్య సుఖాల్లోకి ప్రవృత్తి కలిగించేటువంటి అవకాశం ఏది అని అతను చెప్పిన తర్వాత సరే రామానుజుల వారు చెప్పారట ఆయన తల్లిగారితో, అమ్మా ఇంకా మరి మీరు ఇతని మీద ఏమి ఆశ పెట్టుకోకండి, ఇతన్ని వెళ్ళిగా సంప్రదాయం కోసం ఇంకా వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళు ఒప్పించి అతనికి యత్యాశ్రమాన్ని ఇచ్చి ఎంబార్ అనేటటువంటి పేరు పెట్టారు ఆయనకి. ఎంబార్ అంటే రామానుజుల వారి యొక్క పాదరేఖగా ఆయన ఎప్పుడు ఉండేవారు. రామానుజుల వారి పేరు ఎంబెరుమానార్ కదా, అంచేత ఎంబెరుమానార్లో ఆ మధ్యలో ఉండే 2 అక్షరాలను తీసి ఎం బార్ అనేటువంటి ఆ పేరు అలాగ కుదించి అది వారికి పేరుగా పెట్టుకొని రామానుజుల వారి యొక్క సేవలోనే తమ జీవితాన్ని అంతటిని కూడా తర్వాత గడుపుతుండేవారు. సంప్రదాయ ప్రచారకులుగా, మంచి అద్భుతమైనటువంటి విద్వాంసులుగా రామానుజుల వారి తరువాత ఆ స్థానాన్ని, ఆచార్య స్థానాన్ని నిర్వహించినటువంటి మహనీయులు ఎంబార్. వారికి మనకి భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతి, వారికి లోపలే తనకి ఎప్పుడు కూడా ఆ జ్యోతిష్ వెలుగుతూనే ఉంది, అతనికి చీకటే ఏర్పడలేదు ఎప్పుడూ కూడా. అంటే బయట చీకటి కాదు, అతనికి ఆంతరమైనటువంటి జ్యోతిష్ వెలుగుతూ ఉండడం చేత ఆయనకి లోపల ఎప్పుడూ అక్కడికి కాంతివంతంగానే ఉంది. ఆత్మ సాక్షాత్కారంలోంచి ఆయన ఎప్పుడు వెనక్కి తిరగనే లేదు. అంచేత ఆరామ, అతన్ని తిరిగేటటువంటి స్థానాలు కూడా ఆత్మే అయింది, ఆత్మతోటే తను అన్ని సర్వస్వము. అంతేకాదు అంతఃసుఖ, ఆ ఆత్మయే తనకి సుఖ సాధనము అని అనుకున్నాడు ఆయన. చేత భోగ్యములు, భోగ ఉపకరణాలు, భోగ స్థానాలు సర్వస్వము అతనికి ఆత్మే అయింది. అయితే అతనికి ఆత్మ కాదు, ఆత్మను మనం అనుకున్నాం గతంలో, ఆత్మ అనేది మొదటి మెట్టు, అది పరమాత్మ దాకా వెళ్ళగలిగితే అది చివరి మెట్టు. ఈయన ఎంబార్ అనే ఆయన ఆత్మ దాకా కాకుండా పరమాత్మ దాకా వెళ్ళగలిగాడు కనుక ఆయనకి ఇక మిగతావేవి అతనికి లెక్కే కాకుండా పోయింది. 2వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాడు శ్రీకృష్ణుడు, యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఆ దశలోకి వెళ్ళిన మహనీయుడు అన్నమాట ఎంబార్. అయితే అది ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ అంటే పరమాత్మ దాకా ఆయన వెళ్ళగలిగినటువంటి మహనీయుడు కనుకనే సైద్ధాంతిక ఆచార్య పరంపరలో భగవద్ రామానుజుల వారి తర్వాత స్థానాన్ని ఆయన అధిరోహించగలిగినటువంటి మహనీయుడు అయ్యాడు ఆయన. ఇది చివరి మెట్టు అని మనం అంటాం దీన్ని. శ్రీకృష్ణుడు మనకింతవరకు కూడా ఆత్మ దర్శనం కోసం, ఇది మొదటి మెట్టు కదా, పరమాత్మ దర్శనం చివరి మెట్టు. మొదటిది ఆత్మ దర్శనం,
ఈ ఆత్మదర్శనాన్ని మనం సాధించడానికైనా ఒక 4-5 మెట్లు మనం ఎక్కాల్సి ఉంటుంది అని మనకి ప్రారంభం చేశాడు. 20వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభం చేస్తూ 20వ శ్లోకం న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ అప్రియం. ప్రియమును పొందితే సుఖపడ్డం, కానీ అప్రియము ఎదురైతే దాని నుంచి ఏవగింపు కానీ ఎవడికి లేకుండా ఉంటాయో. అంటే పొంగడము కృంగడము, పొంగు కుంగు అనేవి ఎవడికి లేకుండా ఉంటాయో వాడు ఈ మెట్లెక్కడానికి పనికొస్తాడు. జతే మన చుట్టూ ఉండేటువంటి వస్తువులు ఇష్టమైనవి చేరుతున్నా లేదు ఇష్టమైనవి దూరం అవుతున్నా. ఇప్పుడు 2 రకాలుగా కూడా మనకి దుఃఖం వస్తుంది కదా. ఇష్టమైనది మన దగ్గరికి చేరకపోయినా దుఃఖం వస్తుంది, ఇష్టమైనది దూరమైనా మనకి దుఃఖం వస్తుంది, ఇష్టం కానిది దరి చేరినా దుఃఖం వస్తుంది. సో ఇలాంటి వాటిలో పొంగు కుంగులు లేకుండా ఎవడుండగలుగుతాడో వాడు ఆత్మదర్శనానికి యోగ్యత కలిగిన వాడవుతాడు. ఇది మొదటి మెట్టుగా చెప్పాడు ఆయన. దాని తర్వాత 21వ శ్లోకంలో బాహ్యస్పర్శేషు అసక్తాత్మ విందత్యాత్మని యస్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయ్యం అశ్నుతే. ఇది రెండవది. ఒకటి పొంగు కుంగులు ఉండరాదన్నాడు. ఇది ఫిజికల్గా లేకపోయినా మనస్సులో ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఏదో పెద్ద మనిషి తరహాగా ఉండాలనుకుంటాడు అనుకోండి, సరే తనకి ఇష్టమైంది ఏదో దూరం అయిపోతే మనస్సు ఏడుస్తూ ఉంటుంది, కానీ బయటికి మాత్రం వాడు మామూలుగానే ఉంటాడు. మనస్సులో ఉద్వేగము. దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ మనకి 2వ అధ్యాయంలో చెప్పాడు స్థితప్రజ్ఞ దశల్లో. ఇప్పుడు ఇది కర్మాచరణ చేస్తూ తనకి శరీరానికి సంబంధించినటువంటి చుట్టూ ఉండే పరిస్థితుల్లో తను ఉంటూ తన బాధ్యతలు నెరవేరుస్తున్నా వాడికి మానసమైనటువంటి స్థితిలో ఈ హర్షోద్వేగాలు అనేటటువంటివి ఎవడికి లేకుండా ఉంటాయో, ఎవడు మనస్సుని వాటి నుంచి వెనక్కి లాగగలుగుతాడో, ఇది మనం చేయాల్సిన అభ్యాసం అని దీన్ని 2వ మెట్టు కింద చెప్పాడు. హర్షోద్వేగాలని అంటే హర్షాన్ని, ఉద్వేగాన్ని, మానసికమైనటువంటి స్థితిని. మొదటి చెప్పింది ఫిజికల్, రెండవ చెప్పింది మానసికమైనటువంటి యాటిట్యూడ్స్లో. దాన్ని వాడు ఎవడైతే నిగ్రహించగలుగుతాడో వాడు ఆత్మదర్శనానికి 2వ మెట్టుని ఎక్కినవాడు అవుతాడు సుమా. 3వది ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధిమంతుడు వీటిలో ఆనందించడు అంటూ ఏవి మనకి తగనివో వాటిల్లో ఉండేటటువంటి సహజ లక్షణాలు ఏమిటి అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. నార్మల్గా మనకి ఆత్మని బట్టి చూస్తే మిగతావన్నీ కూడా క్రమంగా నశించేవే. ఒకనాడు ఏర్పడేది, ఒకనాడు మారేది, ఒకనాడు నశించేది. ప్రతి వస్తువు కూడా అంతే కదండి. మనకి లోకంలో మనకి పండ్లు, పువ్వులు, కాయలు, చెట్లు, భవనాలు, సుఖాలు, ఆఫీసెస్, సంపదలు ఏవి చూసినా ఒకనాడు ఆరంభమవుతాయి, ఒకనాడు అంతము అవుతాయి. ఉన్నప్పుడు రకరకాలుగా దుఃఖాలు సుఖాలు కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడు స్టాటిక్గా ఇలానే అనేది వాటిల్లో ఉండదు. మనుషుల్లో కూడా అంతే. మన చుట్టూ ఉండే మనుషుల్లో కూడా ఈ మనిషి ఇలానే ఎప్పుడూ ఉండడం జరుగుతుంది అనేది ఏ విషయంలో కూడా మనం చెప్పలేము. మార్పు అనేటటువంటిది ఆవలి వ్యక్తిలో సహజం,
మనలో కూడా సహజం. అందుచేత బయటి విషయాల్లో ఉండేటటువంటి దోషాలని ఎవడైతే చూపించి మనస్సుకి వాటిని అర్థమయ్యేటట్టు చేయగలుగుతాడో, ఆద్యంతవంతః, ఇవి ఆది అంతము కలిగినవి అనే విషయాన్ని ఎవడైతే స్పష్టం చేయగలుగుతాడో, స్పష్టం చేయడం అంటే ఎవరికో చెప్పడం కాదండి, వాడి మనస్సుని ఆ విషయంలో వాడు కన్విన్స్ చేసుకోగలుగుతాడు. దోష దర్శనము అందాం దీన్ని. మొదటిది పొంగు కుంగులు లేకుండా ఉండడం, 2 మనస్సుని వెనక్కి లాగడం, 3 ఎదుటి వస్తువుల్లో ఉండేటటువంటి దోష దర్శనము, ఇది చేయాలి. ఇక 3వది వాటిని పూర్తిగా తిరస్కరించగలగడం. శక్నోతి ఇహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ. ఇది 23వ శ్లోకంలో చెప్పాడు ఆయన. ఇది 4వ మెట్టు అని చెప్పాడు ఆయన. ఏం చేయాల్సిందేమిటి? శక్నోతి, సోఢుం శక్నోతి, వాటిని పూర్తిగా తొలగించి పారవేసిన వీడు నిశ్చలంగా ఉండగలగాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది వీడికి? ఆ వస్తువులో ఉండే దోషం తెలిసి, దానివల్ల మనస్సు మార్పు చెందనిదై, ఆ వస్తువు దూరమైనా తన ఏడుపో ఆనందమో అనేది లేకుండా ఉండగలిగే స్థితి ఏర్పడితే అప్పుడు వీడికి ఈ స్థితి వస్తుంది. అంటే వస్తువులని దూరముగా ఉంచగలుగుట. మనకి 2వ అధ్యాయంలో అది మొదటి మెట్టుగా చెప్పాడు ఆయన. దాన్ని ఇప్పుడు ఇక్కడ క్రమంగా దీన్ని 4వ మెట్టుగా చెప్తున్నాడు భగవంతుడు. ఇహ 5వది సర్వము ఆత్మే అనేది మనసులో పూర్తిగా నింపగలగాలి. అది చెప్పాడు 24వ శ్లోకంలో 5వ మెట్టుగా. యో అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతిరేవ యః. వీడికి సర్వము ఆత్మే అనేటటువంటిది వీడికి లోపల నిండాలి. ఇంకా అది నిండిన తర్వాత వీడికి బయటవాడితో వీడికి ప్రేమ ఏమీ లేదు. బయటవి ఏది ఎలా ఉన్నా, ఏది ఎలా అయినా దాని గురించి వీడు పట్టించుకునేటటువంటి స్థితి వీడికి ఉండదు. ఇది 5వ దశగా, 5వ మెట్టుగా చెప్పాడు ఈయన. ఇలాగా ఒక 5 మెట్లు ఆత్మదర్శన కాంక్షి అయినటువంటి వ్యక్తి వాడు అభ్యాసం చేయవలసి ఉంటుంది సుమా అంటూ 5వ అధ్యాయంలో ఆయన 5 మెట్లు చెప్పాడు ఆయన. సరే విన్నాడు అవన్నీ కూడా అర్జునుడు. సరేనయ్యా, నువ్వు చెప్పింది చాలా బాగుంది, చచ్చి చేయడి కష్టపడి నేను ఇంత పని చేశాను అనుకో, ఇన్ని సాధించాను అనుకో, కోరుకున్నటువంటి ఆ లభించాల్సిన ఆత్మ సాక్షాత్కారం ఏదో, ఆత్మ దర్శనం ఏదో నిజానికి లభిస్తుందా లభించదా? ఇంత చేసి చివరికి వచ్చిన తర్వాత నో స్టాక్ ప్లీజ్ అనో, లేకపోతే సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనో, లేదా మరొకటో చెప్పి ఇది లభించదు అంటే ఇంత పాటలు పడి ఏం లాభమయ్యా? అయితే దాంట్లో ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉందా? ఒకటి. రెండవది, ఇలాగ దీంట్లో అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏదైనా మరి ఒక అతి విలువైనటువంటి ఏదైనా ఒకటి చేసుకోవాలనుకోండి, మరి చేసుకోవాలంటే దాన్ని 10 మందితో కన్సల్ట్ చేసి ఎస్ పర్వాలేదు, ఇది మేము కూడా చూసాం గతంలో, డ్యూరబిలిటీ ఉందండి దీనికి, పర్వాలేదండి, యూ కెన్ జస్ట్ పర్చేజ్ ఇట్ అని చెబితే అప్పుడు మనకి దాన్ని కొనడానికో దాన్ని వాడడానికో మనకు ధైర్యం ఏర్పడుతుంది. ఆ కంపెనీకి సంబంధించిందో లేకపోతే ఆ ప్రోడక్ట్, ఆ నెంబర్ కలిగినటువంటి ఐటమ్ ఏదో. సో ఎవరైనా ఇలాంటి దాన్ని పొందినటువంటి వాళ్ళు మహనీయులు ఉన్నారా? అసలు అది లభించడం అనేటువంటిది సాధ్యమా కాదా? ఇది అర్జునుడికి కలిగిన ఓ పెద్ద ప్రశ్న. భగవంతుడు దానికి ఒక గ్యారంటీ ఇస్తున్నాడు. లభంతే, తప్పనిసరిగా దొరుకుతుంది. ఇది లభించడం అనేటువంటి గ్యారంటీ నీకే కాదయా, ఎవడు ఇది చేసినా వాడికి ఇది గ్యారంటీ.
25వ శ్లోకంలో లభంతే బ్రహ్మ నిర్వాణం అంటూ అర్జునుడిని ముందుకు తీసుకెడుతున్నాడు. తెలుసుకుందాం. జై శ్రీనారాయణ.